వారందరికీ కూడా బాసరగా నిలవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. విషయంలో కానీ మిగతా ఆరోగ్యంగా పరమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్గా మేము అధికారంలోకి వస్తే నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వపరం చేసుకొని ఈ ప్రాంత రైతాంగానికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలను తీరుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తామని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ రైతుల్ని మరోసారి వంచడానికి అధ్యయనాల పేరిట మహారాష్ట్రకు తీసుకెళ్ళి అక్కడ ఫ్యాక్టరీలను చూపించి ఇక్కడ సహకార చక్కెర ఫ్యాక్టరీలన్నీ కూడా సహకార రంగంలో నడుస్తూ ఉన్నాయి. మీరు కూడా ఇదే విధంగా రైతులు నడుపుకోవాలా, ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు. ప్రభుత్వమే నడిపే పరిస్థితి లేకుంటే రైతులు ఏ విధంగా నడిపించుకుంటారని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మహారాష్ట్రలో అనేక సంవత్సరాలు అక్కడ ప్రభుత్వాలు సహకరించి అక్కడ ఫ్యాక్టరీలు నిలదొక్కున్న తర్వాత సహకార రంగంలో అవి లాభాల బాటలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు రైతులకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఉన్న ఫలంగా ప్రైవేట్ యాజమాన్యం దగ్గర నుంచి తీసుకొని మీకు అప్పగిస్తామంటే రైతులు ఏ విధంగా నడుపుకుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా రైతాంగం పట్ల శ్రద్ధ ఉంటే, ఫ్యాక్టరీ నడపాలనేటువంటి ఆలోచన ఉంటే 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ప్రభుత్వ ఆధీనంలో నడిపి ఫ్యాక్టరీని లాభాల బాటలో తీసుకొచ్చి రైతాంగానికి ఫ్యాక్టరీ అప్పచెప్తే అప్పుడు రైతులు నడుపుకోవడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం.